తగ్గేదేలే మళ్ళీ వచ్చింది తల్లి. స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్. పోలీసుల నోటీసులకు ఏ మాత్రం విరమని వైనం. ఇక ఈ తల్లి స్మితా సబర్వాల్ ఇక నిన్న మన కంచె గచ్చిబౌలి కథ ఎటువంటి పంచాయతీ అయింది, ఏంది ఏం కథ అంటే ఇక మీకు అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఇక ఈ కంచె గచ్చిబౌలి వ్యవహారంలో ఏమైంది, ఆఖరికి వస్తున్న కల్లా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఈ కథ అంతా ఉత్తదే. ఏఐ వీడియోలు ఫేక్ వీడియోలు తయారు చేయించి జనాలను పక్కదోవ పట్టించారు. అంత ఆగమాగం జగన్నాథము. అసలు వీళ్ళు దొంగ వీడియోలు ఫేక్ వీడియోలు క్రియేట్ చేసిరు అనేది మొత్తం వెలుగులోకి వచ్చింది. ఇక దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కి ఇక ఏదో దీని మీద యాక్షన్ తీసుకోవాలి అన్నట్టుగా మరి వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కితే ఆఖరికి వస్తున్న కల్లా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మా ఇజ్జత్ ఎడబోతుందో ఏం కథో అని వాళ్ళు ఏం చేసారు, ఎమ్మటే ఆగమేఘాల మీద ఆ ఫేక్ వీడియోలు వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్న ఫేక్ వీడియోలు మొత్తము కట్ చేసారు, మాయం చేసారు. ఇక మరి కిషన్ రెడ్డి అసంటాడు ట్విట్టర్ పెట్టుకుంటే ఆయన మాయం చేసిండు ఇది ఫేక్ వీడియోలని ఇజ్జత్ పోతుందేమో అని బీఆర్ఎస్ కోల్యాగలు కూడా సోషల్ మీడియాలో కట్ చేసినాయి. కానీ ఇగో ఈ సక్కని తల్లి అటనే పెట్టింది అట. నువ్వు కూడా ఫేక్ వీడియోలు పెట్టావు అమ్మ తల్లి అని పోలీసు వాళ్ళు నోటీసు వాళ్ళు నిన్న ఇచ్చిందట. ఇచ్చినాక కూడా ఈ తల్లి వెనక తగ్గలే. ఎవరిమే స్మితా సబర్వాల్ వెనకకు తగ్గలే. అసలు ఏంది ఉద్దేశం ఏంది, ఈమె వెనకాల ఎవరున్నారు, ఈమె ఎందుకు ఇంత మరి పగడ్బందీగా ఇంత ధైర్యం ఎవరికి ఇస్తున్నారు? నువ్వు ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి ఈ రకంగా మరి తప్పుడు పోస్టులు పెట్టడం ఎంతవరకు న్యాయము అనేది కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ మరి చర్చ నడుస్తుంది. ఈమె వెనుకకు తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా ఇంకా నేను తగ్గను అన్నట్టుగానే మళ్ళీ ఈమె సోషల్ మీడియాలో ఈమె కథ బయటకు వస్తుందట. ఇక ఈమె గతంలో దివ్యాంగులను కూడా విమర్శించింది. దివ్యాంగులను కూడా పాపం వాళ్ళ పతారని వాళ్ళ ప్రతిష్టను భంగం కలిగించింది అనేది కూడా మనం నిన్న కూడా చెప్పుకున్నాం. దివ్యాంగులు ఐఏఎస్లు ఐపీఎస్లు కాలేరు, వాళ్ళు ఎక్కడ తిరుగుతారు, యాడికి పోతారు, యాడ ఉంటారు, వాళ్ళకు పోతానికి వల్ల అవుతుందా అనేది కూడా పాపం వాళ్ళని మానసికంగా ఇబ్బందులు పెడితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తిట్టిపోయాయి. ఈ దోషాన్ని నానా రకాలుగా ఏంచిపోసారు ఈమె శుద్ధులు. ఇక మళ్ళీ ఇప్పుడు నేను వెనక్కు తగ్గేదేలే అన్నట్టుగా మేము ఏడ ఇరికిపోతామో ఏడ దొరికిపోతామో మళ్ళీ తెలంగాణ జనాలు మమ్మల్ని నమ్మకుండా అవుతారు, మేము ఏం చెప్పినా నమ్మరు అని కిషన్ రెడ్డి బీజేపీ వాళ్ళు ఈ దొంగ ఏదైతే ఫేక్ వీడియోలు ఉన్నాయో ఆ వీడియోలు మొత్తము కంచె గచ్చిబౌలి జింకలు ఏడ్చినట్టు, నెమళ్ళు అరిచినట్టు, ఏనుగులు ఉరికినట్టు, వాటి స్థావరాలను మొత్తం కొల్లగొట్టినట్టు ఇవన్నీ మరి ఒక కట్టుకథ అల్లి చేసినాం అనేది తెలంగాణ జనాలకు తెలుస్తుందేమో అని ఆయన కిషన్ రెడ్డి మాయం చేసిండు. ఇటు బీఆర్ఎస్లు సోషల్ మీడియాలో మాయం చేస్తే ఇగో ఈ రామసక్కని తల్లి అటనే పెట్టింది సోషల్ మీడియాలో. పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చినాక కూడా ఇంకా వాళ్ళకు మీరేంది మీ లెక్కేంది అన్నట్టుగానే మళ్ళీ కూడా ఇంకా ఎదురు పోస్టులు పెడుతుందట అలా మరలవాడట్టు. ఇగో మరి గిసవంటి కథ నడుస్తుంది, గిసవంటి వ్యవహారం నడుస్తుంది, అయినా ఇంకా తగ్గేదేలే అని అడగబోతుంది. మరి ఏం చూసుకొని ఈ బలము ఎవరిస్తున్నా ఈ బలం లోపడంగా ఏ శక్తి ఈమెకు బలం ఇస్తుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ పంచాయతీ ఏడికి పోతుంది, ఏంది ఏం కథ అనేది. ఇంకా ఈ తల్లి నినమన అది కారు సొంత కారుకు అద్దె కారు అని 63 లక్షలే ఏమో తీసుకున్న చరిత్ర 90 రోజులల్లా ఇగో ఈ తల్లిది.
ఇక అది కూడా పచ్చిపట్టనట్టే పచ్చి పర్వాలేనట్టుగానే కేసు. మరి అది ఏమైంది, ఇంతకు ఎందాక వచ్చిందనేది కూడా అది ఇంతవరకు తేడా తెల్లం కాలే. మంది సొమ్ము ఉచితార్థంగా 60 లక్షల పైసలకు ధనాన్ని సంచిలో వేసుకున్న చరిత్ర ఈ తల్లిది. సొంత కారు పెట్టుకొని నేను అద్దె కారు తెచ్చుకున్నా, అద్దె కట్టొద్దు అన్నట్టుగా అగో గిస వంటి వ్యవహారం, గిస వంటి కథ నడిపిస్తుంది ఈ తల్లి. ఇక అంటే అంటే ఇప్పుడు మధ్యాహ్నం దాకా ఎండ, పొద్దుకంగా ఆన, మధ్యాహ్నం దాకా ఎండ, పొద్దుకంగా ఆన. అంటే ఈ సూర్యుడు ఈ వరుణుడు ఎంత చాకచక్యంగా ఉంటారో ఇగో ఈ తల్లి సోషల్ మీడియాలో కూడా అంత చాకచక్యంగా చూపిస్తుంది కథ. ఇక మరి గిస వంటి వ్యవహారం చేసుకుంటే, గిస వంటి కథ నడిపించుకుంటా మరి సర్కారు బదనాం చేస్తున్నావమ్మా నువ్వు, అవి ఫేక్ వీడియోలు అని బీజేపీ వాళ్ళు కూడా మాయం చేసిర్రు, బీఆర్ఎస్ వాళ్ళు మాయం చేసిర్రు, ఇలువ పోతుందమ్మా అన్నా కానీ ఇంకా లేదు నేను తగ్గేదలే అన్నట్టుగా ముంగడికి పోతుంది ఈ తల్లి. చూడాలి మరి దీని మీద రేపు ఇది ఈ కేసు ఈ వ్యవహారము ఏడికి దారి తీస్తుంది, ఎక్కడికి మలుపు తీస్తుందో ముందు చూద్దాం. దా ఇంకోటి